అందరికీ అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. సహారా మై ఛానల్. ఈరోజు నేను తొందరగా 5 నిమిషాలు అయిపోయే వంట ఎగ్ ఫ్రైడ్ చేస్తున్నానండి. ఈరోజు గుడ్లు 3 గుడ్లు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసానండి. దీంట్లో తొందరగా అయిపోయేది 5 నిమిషాల్లో పిల్లకాయలకి బాక్స్లో కూడా రెడీ అయిపోద్దండి. అట్లా చేస్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను ఎగ్ వేస్తున్నాను. ముందుగా ఎగ్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఎందుకంటే ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. నా ఛానల్ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఎగ్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి అయితే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇదే బండిలో. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. వేసానండి. ఇప్పుడే జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ఎంత వేస్తే అంత బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. కొంచెం కారం వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై ఇట్లా కలుపుకొని బాగా ఎర్రగా రావాలండి. ఇప్పుడు అన్నం వేసుకుంటున్నానండి. దీని మీద సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసే ఎగ్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా కలుపుకొని దీని మీద సోయా సాస్ వేసుకున్నామండి. చాలా బాగుంటుంది, కలర్ఫుల్ వస్తుంది. చూసారు కదండి, ఎంత కలర్ వచ్చేసిందో. ఇది బాగా ఫ్రై చేయాలండి. ఫుల్ పెట్టాలి గ్యాస్ మాత్రం. చూసారు కదా, ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా 5 నిమిషాల దాకా, ఇంకా 2 నిమిషాల దాకా ఇట్నే కలుపుతుంటే కలర్ఫుల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. అయిపోయింది. చూసారు కదా, ఇంత తొందరగా అయిపోయింది కదండి. పిల్లకాయలకి అయితే ఫస్ట్గా అయితే సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకుందామండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అండి చాలా థ్యాంక్స్ అండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఇట్లా మరి ఒక వంటతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.